కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. నిరుద్యోగులకు, పేద ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే చాలామందికి ఆయా పథకాలపై సరైన అవగాహన ఉండదు. అర్హత ఉన్నా సరే అవగాహన లేకపోవడం వల్ల అందివచ్చిన అవకాశాన్ని దూరం చేసుకుంటారు. అలాంటి ముఖ్యమైన పథకాల్లో ఒకటి PMEGP. దేశంలో నిరుద్యోగ యువతకు సహాయం చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. PMEGP పథకం ద్వారా 50 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. అంతేకాదు దీనిలో రాయితీ కూడా అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నోడల్ ఏజెన్సీ ఖాదీ గ్రామీణ పరిశ్రమ కమిషన్ అమలు చేస్తుంది. ఖాదీ గ్రామీణ పరిశ్రమ బోర్డులు, జిల్లా పరిశ్రమల కేంద్రాలు దీనిని అమలు చేస్తాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త స్వయం ఉపాధి వ్యాపారాలను స్థాపించడంలో PMEGP కీలక పాత్ర పోషిస్తుంది. నిరుద్యోగ యువత, సాంప్రదాయ చేతివృత్తుల వారికి మద్దతివ్వడం దీని లక్ష్యం. ప్రాజెక్ట్ ఆధారిత మద్దతుగా ఇది స్థిరమైన ఉపాధి మార్గాలను సృష్టించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చింది. గ్రామీణ, పట్టణ కేంద్రాల్లో సంపాదన సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం దీనిని తీసుకువచ్చింది. ఈ పథకానికి అర్హత సాధించాలంటే 18 ఏళ్ల వయసు నిండుండాలి. అలాగే కనీసం 8వ తరగతి వరకైనా చదువుకుని ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఈ లోన్ పొందిన తర్వాత వడ్డీ 7 నుంచి 10% వరకు ఉంటుంది. అప్లై చేసుకునే విధానాన్ని చూసుకుంటే ఈ పథకం కోసం www.kviconline.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్పై క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే KVICను సెలెక్ట్ చేసుకోవాలి. పట్టణ ప్రాంత అభ్యర్థులైతే DICలో నమోదు చేయాలి. వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలను ఫామ్లో నింపి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ID, పాస్వర్డ్ వస్తాయి. వాటిని ఎంటర్ చేసి ఆన్లైన్లో దరఖాస్తుకు సంబంధించి వివరాలను నమోదు చేయాలి. అప్లై చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో మీకు స్పందన వస్తుంది. ఆ తర్వాత మీ ప్రాజెక్టుకు సంబంధించి నెల రోజుల పాటు మీ వీలును బట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ శిక్షణను అందిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత మొదటి వాయిదా లోన్ ఇస్తారు. లోన్ మొత్తం వచ్చిన తర్వాత వరుసగా 3 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ ఉంటే కేంద్రం సబ్సిడీ కూడా అందిస్తుంది.